ఈరోజు ఒక ఫంక్షన్కి వెళ్ళాల్సి వచ్చిందండి. మా వారు అంటే రెండు డెత్ అయిపోయి 11వ రోజు కార్యక్రమం కదండి. ఒకళ్ళు వచ్చి బాగా క్లోజ్ రిలేషన్, ఒకళ్ళు వచ్చి బాగా క్లోజ్ ఫ్రెండ్స్. మా ఏరియాలో మాకు దగ్గరలో వాకబుల్ డిస్టెన్స్లో ఒక ఒక ఫంక్షన్ అండి. రెండు ఆదివారం వచ్చేసినాయి. నేను మా వారు వెళ్ళాల్సింది కొంచెం దూరంగా ఉన్నది. నేను మా వారు వెళ్ళాల్సిందని ప్లాన్ చేసుకున్నాం. మా బావగారు వాళ్ళు ఊరు నుంచి మా రిలేషన్ కూడా వచ్చారు. మా వారు ఇంకా మా బావగారు వాళ్ళు కారులో దూరంగా వెళ్ళిపోయారండి. నేను పక్కన ఉన్న ఫంక్షనే కదా వెళ్దాంలే అనుకుని టీ పెట్టుకున్నానండి. ఒక టీ పెట్టుకుని థైరాయిడ్ బిల్ వేసుకుని 40 మినిట్స్ తర్వాత టీ తాగాలండి. అంతవరకు ప్రాణం లాగేస్తూ ఉంటుంది. ఒక మజ్జిగను ఉసిరికాయ తాగుదామంటే జలుబుగా ఉంది. సరే ఒక 4 రోజులు వేడివేడిగా ఏమన్నా తాగితే అంటే అండి సందులో మన మన ఇష్టమైనవి అన్నీ తినేయచ్చండి. తాగాలంటే వేడివేడిగా తాగేసాను. ఎందుకంటే ఇడ్లీ పిండిని కొంచెం మందంగా వేసి నూనె వేసాను, మూసి పెట్టాను. మూసి పెడితే ఇది చక్కగా కుక్ అవుతుందండి. లో ఫ్లేమ్లో పెట్టేసి ఆ హాల్లో కొంచెం సోఫాలు అడుగునేదో మురికిగా ఉంటాయి అన్నీ లాగి కొంచెం సర్ఫేస్ తుడిసి మళ్ళీ సదురుదాం అనేసి ఏదో చిన్న పని అండి. ఒక నిమిషంలో ఏదైనా పని చేయగలనా అని ఆలోచిస్తూ ఉంటా. ఈ టైం చూస్తే అండి 11:30 అయిపోయింది. అయ్యో మనం అక్కడ లంచ్కి వెళ్ళాలి, మరీ భోజనం టైంకి వెళ్తున్నాము అనేసి ఎక్కడ పనులు అక్కడ వదిలేసానండి. ఈలోపు నేను అక్కడికి నడిచి వెళ్ళాలి కదా. నడిచి వెళ్ళాలన్నా మనకి బీపీ మాత్రలు వేసుకుని వెళ్ళాలండి టయానికి. సరే ఏదో ఇది తినేసేసి కొంచెం బీపీ మాత్రలు వేసుకుని ఒక 10 నిమిషాలు నడిస్తే అండి ఆ ఫంక్షన్ దగ్గరికి వెళ్ళిపోతాను. మాకు దగ్గరలోనే, కానీ ఇప్పుడు రెడీ అవ్వాలి కదండి. ఆ ఫంక్షన్ అంటే ఏదో కొంచెం రెడీ అయ్యి బయలుదేరాలి. ఈలోపు ఎక్కడ పనులు అక్కడ వదిలేసి అన్నీ జరిపేశానండి. సోఫాలన్నీ ఇంటి మధ్య జరిపేశాను. అక్కడట వదిలేసి వెళ్ళిపోవాలా లేదా ఎక్కడెక్కడ సదిరెళ్దామని చూస్తున్నా. ఈలోపు కళ్ళు తిరుగుతున్నాయండి. ఏదైనా తినేసి మాత్ర వేసుకుందామని ఈ ఇడ్లీ పిండితో మీరు ఇలా వేసి మూసి పెట్టి నూనె వేసారంటే చక్కగా ఉంటుందండి. మామిడికాయ పచ్చడి గుజ్జుతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. బెల్లం పాకంతో కూడా తినొచ్చండి. ఇది నేను లో ఫ్లేమ్లో కుక్ చేశాను. కొంచెం థిక్గా వేయాలి.